జాగ్రత్తగా మీరు లోకస్ వార్త మనం గత 4-5 వారాల నుంచి ధ్యానిస్తూ ఉన్నాం. 1:26 వచనంలో యాక్చువల్గా ఇది క్రిస్మస్ టైంలో చెప్పుకునే వాక్యం. అందరూ కూడా డినామినేషన్ సంఘాలన్నీ కూడా క్రిస్మస్ సంఘం టైంలో ఇవి వాడతారు. కానీ మనం ఇండైరెక్ట్గా మనం ఈస్టర్ సమయంలో వాడుతుంది. హల్లెలూయా. ఇది క్రైస్తవ డినామినేషన్లు అందరికీ సమయం ఏంటంటే ఈస్టర్. ఈస్టర్ అంటే 40 రోజుల శ్రమల కాలాలు. వాళ్ళు శ్రమల్లో ఉన్నారు, మనం లేని శ్రమలు. హల్లెలూయా. జాగ్రత్తగా పట్టుకోండి. వాళ్ళు శ్రమల్లో ఉన్నారు, పాపం ఏడుస్తున్నారు, సంఘాల దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటున్నారు, చాలా ప్రయాసపడుతున్నారు. మనం శ్రమలో లేము, మనం పెండ్లి కుమారుడితో ఉన్నాం. భార్య పక్కన భర్త పక్కన భార్య ఏడుస్తుందండి, భర్త చనిపోయిన తర్వాత ఏడుస్తుంది. అవునండి. అయితే వాళ్ళు చనిపోయారని ఏడుతున్నారు, ఎందుకంటే భర్త లేడు కాబట్టి. వాళ్ళకి భర్త లేడు. వాళ్ళ దగ్గరికి వచ్చిన భర్తను ఏం చేశారంటే బయటికి గిట్టి పడేశారు. హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి వచ్చిన భర్తను ఏం చేశారండి? బయటికి గిట్టి పడేశారు. బయటికి గిట్టి పడేసి యేసుక్రీస్తు మాకొద్దు, బరబ్బా కావాలని కోరుకున్నారు. బరబ్బా కావాలని క్రీస్తు సంఘంలో బరబ్బాని తెచ్చుకుని వాళ్ళ బరబ్బాని దగ్గరికి నేర్పుతున్నారు. అయితే నిజమైన పెండ్లి కుమార్తె యొక్క ధన్యత ఏమిటంటే ఆమె భర్త ఆమెతో ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు మన పక్షాన ఉండగా మనం ఎందుకు ఏడాలి? క్రీస్తు మన దగ్గర ఉండగా మనం ఎందుకు ఏడాలి? వాళ్ళు ఏడ్చేది క్రీస్తు కోసం కూడా కాదు. 40 రోజుల శ్రమలు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు మీకు చరిత్ర చెప్తాను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నిమ్రోద్ అని ఒకడు ఉన్నాడండి. నిమ్రోద్ అని ఒకడు ఉన్నాడు. మనకి ఎక్కడ కనపడుతుందంటే ఆదికాండం 11 కనపడుతుంది. ఈ నిమ్రోదు ఏం చేశాడంటే ఒకసారి మీరు చదువుతారా? ఆదికాండం 10 చదవండి, కొంచెం కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఆదికాండం 10 మొదటి నుంచి చదవండి. నోవహు కుమారుడగు షేము, హాము, యాపేతను వారి వంశావళి. జలప్రలయం తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాఫేతు కుమారులు గోమేరు, మాగోగు, మాదయ్య, యోవాను, తోబాలు, మోషేను, తిరస్సు అనువారు. గోమేరు కుమారులేమో అస్కరజు, రేఫాజు, తొగర్మ అనువారు. యోవాను కుమారులేమో ఎలీషా, తర్షీసు, కిత్తిము, దాదియోమని అనువారు. వీరి నుండి సముద్ర తీరం వద్ద జనములు వ్యాపించాయి. వారి జాతుల ప్రకారం, వారి భాషల ప్రకారం, వారి వంశాల ప్రకారం ఆ దేశాలు వారు వేరైపోయారు. హాము కుమారులు కూషు, మిశ్రాము, కూతు, కానాను అనువారు. ఈ కూషు కుమారులు సేబా, హవిలా, సప్త, రాయమ, సబప్త అనువారు. రాయమ కుమారులు షేబ, దాదాన్ అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించి. ఈ కూషు ఎవరిని కన్నాడంటే నిమ్రోదును కన్నాడు. మీకు తెలుసు ఈ కూషు ఎవరంటే హాము కుమారుడు. హాము పుట్టిన కుమారుడేమో కూషు కుమారుడేమో నిమ్రోద్. ఈ నిమ్రోద్ ఏం చేశాడంటే భూమి మీద పరాక్రమశాలి ఉండటం చూశాడు. అంటే మొట్టమొదటిగా పరాక్రమశాలి, యాక్చువల్గా పరాక్రమ నిజమైన దావీదు చెప్తున్నాడు, మా నిజమైన బహు పరాక్రమశాలి అయిన ప్రభు అయిన దేవుడా అని పిలిచాడు. అంటే నిజమైన పరాక్రమశాలి ఎవరంటే దేవుడు అండి. ప్రభు అయిన యెహోవా, ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన నిజమైన దేవుడుగా పరాక్రమశాలి అయిన బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు. ఆయన పరాక్రమశాలి అంటే బలవంతుడైన దేవుడు అని అర్థం. బలమైన దేవుడు, బలవంతుడైన దేవుడు, దేవుడుగా ఉండవలసిన వాడు భూమి మీద మొట్టమొదటిగా ఒక మనిషి దేవుడు అవడానికి మొట్టమొదటిగా పురికొల్పి మానవుడు దేవుడుగా మారిన వాడు మొట్టమొదటిగా ఈ యొక్క నిమ్రోద్ అండి. హల్లెలూయా. అసలు మనిషి దేవుడు కాదు, మనిషి దేవుడు అవ్వలేడు, మనిషి దేవుడు కాదు. దేవుడు దేవుడే, మనిషి మనిషి. దేవుడు మనిషి హృదయంలో జీవించడానికి మనిషిని చేసుకున్నాడు. అవునండి. దేవుడు మనిషి యొక్క హృదయంలో జీవించడానికి కోసం ఆయన మనిషిని చేసుకున్నాడు. కానీ మొట్టమొదటిగా భూమి మీద పరాక్రమశాలిగా ఉండడానికి నిమ్రోదు ప్రణాళిక రచించాడు. ఈ నిమ్రోదే దేవుడయ్యాడు. ఆ దేశం అంతటిగా, ప్రపంచం అంతటికి నిమ్రోదు మనిషిగా ఉన్నవాడు దేవుడు అయిపోయాడు. ఇప్పుడు దేవుడిగా ఉండి వాడుకు గుడి కట్టుకున్నాడు. అది ఆదికాండం 11 మనకు కనపడుతుంది చూడండి. వాడు దేవుడిగా ఉండి వాడు మనిషి దేవుడిగా ఉండాలని చెప్పుకొని వాడు ఏం చేశాడంటే గుడి కట్టుకున్నాడు. వాడి గుడి పేరు ఏంటంటే బాబేలు టవర్.
బాబేలు గోపురం కట్టాడు. ఆ బాబేలు గోపురమే నిమ్రోదు యొక్క ప్రార్థనా మందిరం. వాడు దేవుడు అయ్యాడు. వాడు దేవుడుగా ఎలాగయ్యాడంటే చూడండి, మనకి ఆదికాండం 1:1 చదివితే దేవుడు ఏమవుతున్నాడంటే, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యమే దేవుడే ఉండేను, ఆ వాక్యమే 1:14 చదివితే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలో నివసించింది అని బైబిల్లో రాయబడం. అంటే దేవుడు భూమి మీద శరీరధారి అవుతాడు. ఒక్కొక్క సమయంలో దేవుడు నియమించిన సమయంలో దేవుడు శరీరధారి అవుతాడు. గనుక ఆయన శరీరధారిగా మారబోతూ ఉన్నాడు. దేవుడు శరీరధారి ఖచ్చితంగా భూమి మీదకి రావాలి. అందుకే మీక ప్రవశించాడు, దేవుడు తన ఉన్నత స్థలంలో విడిచి భూమి యొక్క ఉన్నత స్థలంలో నడవబోతూ ఉన్నాడు అని చెప్పి మీక ప్రవశించాడు 1:3 అయితే దేవుడు ఖచ్చితంగా భూమి మీదకి రావాలి, శరీరధారి అవ్వాలి. ఒక మనిషిలో శరీరధారి భూమి మీద సంచారం చేయాలి. దీన్ని ఎప్పుడైతే సాతాను గ్రహించాడో, దీన్ని ఎప్పుడైతే సాతాను పట్టుకున్నాడో, ఇది నిమ్రోదులో నెరవేర్చడానికి ముందుగానే అక్కడ స్కెచ్ గీసేసాడు. అంటే నిమ్రోదు ఏమవుతున్నాడంటే, ఇప్పుడు దేవుడు ఎవరంటే, నిమ్రోదు ఆరాధించే దేవుడు ఎవరంటే యెహోవా కాదు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. నేను కొంచెం బ్యాక్ సైడ్ వెళ్తున్నాను. నిమ్రోదు ఆరాధించే దేవుడు యెహోవా కాదు. భూమి మీద మనం అక్కడ ఆదికాండం 11 చదివితే భూమి అందంతటా ఒకటే భాష ఒకటే పలుకుండేను. అక్కడ వరకు ఒకే దేవుడు ఉన్నాడు, ఒకే భాష ఉంది, ఒకే పలుకు ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక్కటే భాష మాట్లాడుతున్నారు, ఒక్కడే దేవుడు నమ్ముతున్నారు. దేవుడు అన్న వాళ్ళకి 100 మంది లేరు, 1000 మంది లేరు, కోట్ల మంది లేరు. అప్పటి వరకు కూడా ప్రపంచం యావత్తు ఉన్న ప్రతి ఒక్కరు కూడా యెహోవా దేవుడిని నమ్ముతున్నారు. దేవుడు అంటే యెహోవా దేవుడు అని మాత్రమే తెలుసు. ఒకే భాష మాట్లాడుతున్నారు, అది హిబ్రూ భాష మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నారు. అయితే మొట్టమొదటిసారిగా నిమ్రోదు వచ్చి అక్కడ ఏం చేశాడంటే, యాక్చువల్గా మనిషి దేవుని యొక్క ఆలయం. దేవుని ఆలయం ఏదండి? నాకు చెప్పాలి మీరు అందరూ కూడా. దేవుని యొక్క ఆలయం ఏది? 3:16 మీరు దేవుని ఆలయమే ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయంను పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. మీరేమై ఉన్నారండి? దేవుని ఆలయమై ఉన్నారు. ఒకవేళ కనుక ఈ ఆలయాన్ని కనుక మీరు పాడు చేస్తే ఖచ్చితంగా దేవుడు నన్ను పాడు చేసేస్తాడు. ఖచ్చితంగా పాడు చేస్తాడు. ఎందుకంటే దేవుడు అక్కడ రాసి పెట్టేశాడు, బైబిల్లో దాన్ని రాసి పెట్టేశాడు. దేవుని ఆలయాన్ని కనుక మీరు పాడు చేస్తే దేవుడు మిమ్మల్ని పాడు చేస్తాడు. అయితే మీరు దేవుని ఆలయం అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుని యొక్క ఆలయమే అన్నాడు. అవును, అంతేనా? భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏమై ఉన్నాడండి? ఆలయం అంటే ఏదో ఊరు మధ్యలో కట్టుకునే చర్చి కాదు, 4 గోడల మధ్యలో ఆరాధించే దేవుని యొక్క చర్చి, అది కాదు ఆలయం అంటే. ఆలయం అంటే నీ హృదయమే ఆలయమై ఉన్నది. నీవే దేవుని యొక్క ఆలయమై ఉన్నావు. హల్లెలూయా. అంటే నీ హృదయంలో దేవుని ఆహ్వానించి, దేవుని ఆత్మను ఆహ్వానించి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని చెప్పి బైబిల్ రాయబడింది. అంతేనండి? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? చూడండి, దేనికండి? 1 కొరింథీ 6:19 దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు అదనమాట. నా సత్తు నా ఇష్టం వచ్చినట్టు తింటాను, నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే కుదరదు. అసలు మీరు మీ సొత్తు కాదు. మీ హృదయం దేవుని యొక్క ఆలయం. అది పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది. అది పరిశుద్ధాత్మకు ఆహ్వానించి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మను బట్టి మాత్రమే అది నడవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? చాలా మీ హృదయాల్లో ఫిక్స్ అయిపోవాలి. ఎందుకంటే దేవుడు తయారు చేసిందే పరిశుద్ధాత్మ కోసమే. పొందుకొని దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని ఆ పరిశుద్ధాత్మను బట్టి నడవడానికే నిన్ను నన్ను చేశాడు. ప్రతి వ్యక్తి
పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి, పొందుకోవాలి, దాన్ని బట్టి మాత్రమే నడవాలి. కానీ నిమ్రోదు ఏం చేశాడంటే, ఇప్పుడు దేవుని ఆత్మను మనిషి పొందుకోవడానికి బదులుగా, దేవుని ఆత్మను ప్రతి వ్యక్తి పొందుకోవడానికి బదులుగా అందరూ కూడా సమూహంగా సంఘముగా కూడి ఒక దాంట్లోనే కూర్చుని దానికి దేవుడిగా నాయకుడిగా ఉండడానికి ఒక ప్రణాళిక రచించాడు నిమ్రోదు అని. హల్లెలూయా. అంటే ఇండివిజువల్గా దేవుడితో సహవాసం చేయడం కాదు, వ్యక్తిగతంగా దేవుడితో సహవాసం చేయడం కాదు, గ్రూపుగా కూడి దేవుడి సన్నిధిలో కూర్చుని దేవుడిని ఆరాధించాలి. ఆ దేవుడు మనిషి అయి ఉండాలి, ఆ దేవుడు మనిషి అయి ఉండాలి, ఆ దేవుడు పాస్టర్ అయి ఉండాలి, ఆ దేవుడు యాజకుడు అయి ఉండాలి. ఆ యాజకుడు అవతారం వ్యక్తి ఇప్పుడు దేవుని యొక్క సంఘాన్ని, ఒక సంఘాన్ని కట్టి, ఒక ఆలయం కట్టి, బాబేలని గోపురాన్ని కట్టి, ఆ సంఘాన్ని ప్రజలందరినీ కూడా ఐక్యపరిచి వాడేదో ప్రజలకు దేవుడు అవ్వాలని ప్రయత్నం చేసి మొట్టమొదటిగా ఒక అక్రమ సంబంధం కలిగి అక్రమ రీతిలో సంఘం కట్టి ప్రపంచాన్ని సమూహాన్ని ఐక్యపరిచినోడు ఎవడంటే నిమ్రోదు. దాన్నే బాబేలు టవర్ అని చెప్తున్నారు, దాన్ని బాబేలు గోపురం అని చెప్తున్నారు. బాబేలు అంటే అర్థం ఏంటంటే తారుమారు అని అర్థం. అంటే తారుమారు అంటే గందరగోళం, గజిబిజి, పిచ్చి పిచ్చి, చాలా భయంకరమైన అర్థాలు ఉన్నదండి. అంటే ఆ బాబేలు గోపురం వలె ఆ వ్యక్తి ఉన్నాడంటే, ఆ బాబేలు అనే సంఘంలోకి ఒక వ్యక్తి వెళ్ళాడంటే ఖచ్చితంగా అతను మనసు పిచ్చి పిచ్చి అయిపోద్ది, గజిబిజి అయిపోద్ది, గందరగోళం అయిపోద్ది, దురాత్మలని అతనే పట్టుకుంటాయి. అంటే మొట్టమొదటిగా సంఘాన్ని ప్రారంభించాడు వీడు. సంఘాన్ని ప్రారంభించి సంఘం కట్టడం ప్రారంభించాడు. సంఘాన్ని కట్టడం ప్రారంభించి వాడు ఏం నేర్పించాడు తెలుసా? మొట్టమొదటిగా ప్రజలకు నేర్పించింది ఏం తెలుసా? ఆస్ట్రాలజీ నేర్పించాడు. ఆస్ట్రాలజీ నేర్పించాడు. ప్రపంచం యావత్తు 19% ఇప్పుడు దేని మీద ఆధారపడ్డారంటే ఆస్ట్రాలజీ మీదే ఆధారపడ్డారు. ప్రపంచ జనాభాలో 90% ఆస్ట్రాలజీ మీద ఆధారపడ్డారు. ఆస్ట్రాలజీ అంటే అర్థం ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల కలయిక, వాటి ద్వారానే ప్రపంచము కేంద్రీకృతమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అదృశ్యమైన వాడు, దేవుడు ఎవరికి కనపడ్డు. కానీ ఈ యొక్క నిమ్రోదు ఏం చెప్పాడంటే దేవుడు అందరికీ కనపడతాడు, ఆ కనపడే దేవుడు ఎవరో కాదు, సూర్యుడు అన్నాడు. ఎవరండి దేవుడు? ఎవరో సూర్యుడు, సూర్య భగవానుడు దేవుడు అయ్యాడు ఆయన. అలాగే ఇప్పుడు దేవుడికి ఒక భార్య ఉంది, ఆ భార్య ఎవరో కాదు, చంద్రుడు. చంద్రుడు ఇప్పుడు చంద్రుడికి వాడు ఆరాధించడం, సూర్యుని ఆరాధించడం ప్రజలకు నేర్పించాడు. దేవుడు భార్య ఏమో చంద్రుడు, దేవుడేమో సూర్యుడు. మనం సూర్య చంద్రులను ఆరాధించాలి, నక్షత్రాలను ఆరాధించాలని చెప్పి నక్షత్రాలని, సూర్యుడిని, చంద్రుని తీసుకొచ్చి ఆస్ట్రాలజీ తీసుకొచ్చి చూడండి. మీకు ఆస్ట్రాలజీ మీద బొమ్మ ఉంటుంది. ఆస్ట్రాలజీ ఒక చక్రం ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసారు లేదు? ఆస్ట్రాలజీ అంటే మీకు ఏంటో తెలుసు, జ్యోతిష్కం అంటారు. జ్యోతిష్కులు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు అనుకున్నారు? జ్యోతిష్కం చెప్పి జ్యోతిష్కులు ఎక్కడ నేర్చుకుంటారు అనుకున్నారు? ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళాలి, చదవాలి. అది 3 సంవత్సరాల కోర్సు. ఆ కోర్సు చదివితే ఆస్ట్రాలజీ నేర్పిస్తారనమాట జ్యోతిష్కులు. ఇప్పుడు ఆస్ట్రాలజీలో చక్రం ఉంటుంది, ఆ చక్రంలో మధ్యలో సూర్యుడు ఉంటాడు. ఆ సూర్యుడికి చక్రానికి 12 చక్రాలు ఉంటాయి, 12 రాసులు ఉంటాయి. ఈ 12 రాసులకి ఒక్కొక్క జంతువు ఉంటుంది, తేలు ఉంటుంది, మేక ఉంటుంది, పాము ఉంటుంది, కన్య ఉంటుంది, సింహం ఉంటుంది, వర్జిన్. ఇలాగా 12 రాసులు, 12 చక్రాలు ఉంటాయి. ఈ 12 చక్రాలకి 12 రాసులు, అంటే నక్షత్ర రాసులు ఏంటంటే 12 రాసులు అన్నమాట. ఈ 12 రాసులకి ఆధారమైన వాడు ఎవరంటే సూర్యుడు. మధ్యలో సూర్యుడు ఉంటాడు, ఆ సూర్యుడు మధ్యలో చంద్రుడు ఉంటాడు. హల్లెలూయా. అయితే ఈ యొక్క రాశి చక్రం తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చి ఆ యొక్క తెలివితేటలు దేవుడి మీద ఆధారపడకుండా, దేవుడిని పొందుకోకుండా ఈ నిమ్రోదు ఏం చేశాడంటే ఆకాశ నక్షత్రాల పైన, సూర్య చంద్రుల పైన ప్రజలను ఆధారపడేట్లా చేశాడు. దేవుడి మీద ఆధారపడకుండా, దేవుడిని చూడకుండా, వ్యక్తిగతంగా దేవుడిని సందర్శకుండా, వాళ్ళ హృదయాల్లో దేవుడిని పొందుకోకుండా వీడు అడ్డుపడి వీడు దేవుడయ్యి వారికి ఆస్ట్రాలజీ నేర్పించాడు.
సూర్యుడు చంద్రుడు దేవుళ్ళు అని చెప్పాడు, నక్షత్రాలు దేవుళ్ళు అని చెప్పాడు. హల్లెలూయా. ఇలా నేర్పించి బాబెల్ టవర్ కట్టాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే అక్కడ దిగొచ్చి ఈ బాబెల్ టవర్ని ఆపేశాడు. చదువుదామా ఆదికాండం 11 అధ్యాయం. చాలా జాగ్రత్తగా మీరు దాన్ని పట్టుకోండి. ఒక భాషయు ఒక పలుకు ఉండెను. వారు తూర్పున ప్రయాణమై కూర్చుండగా సీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడింది. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండేది. వారు మనము భూమి అంతంతటి చెదిరిపోకుండా ఒక పట్టణం, ఆకాశం నుండి శిఖరం, ఒక చర్చి గోపురం కట్టుకొని, చర్చి కట్టి దేవుని ఆరాధించడం కాదు, చర్చి కట్టి దేవుని ఆరాధించడం కాదు, దేనికంటే పేరు సంపాదించుకోవడానికి. వీడు దేవుడు అయిపోవాలి, వీడు దేవుడు అని పేరు సంపాదించుకుని మొత్తం ప్రపంచం యావత్తు వాడు దేవుడు అయిపోవాలి. కట్టిన పట్టణము గోపురం చూడ దిగి వచ్చాను. అప్పుడు యెహోవా ఇదిగో క్షణము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలసి ఏ పని అయినా చేయకుండా ఉండదు. రండని అదనమాట. అక్కడ ఏం చేశారంటే ఆ యొక్క మందిరం, ఆ ప్రార్థన మందిరం కట్టకుండా, దేవుడు చర్చి కట్టకుండా, దేవుడు ఏం చేశాడంటే ఒకటి హిందీ, ఒకటి తమిళం, ఒకటి మలయాళం, ఒకటి హెబ్రూ, ఒకటి గ్రీకు, ఒకటి రకరకాల భాషలన్నీ నేర్పించి ఇచ్చేసాడు. హిందీ మాట్లాడే దగ్గరికి వెళ్ళి గ్రీక్ మాట్లాడితే వీడికేమో కెకర పెకర అంటున్నాడు, ఆడేమో బాగర బాగర అంటున్నాడు. వాడు చెప్పింది వీడికి అర్థం కావట్లేదు, వీడు చెప్పింది వాడికి అర్థం కావట్లేదు. ఇటుకేమంటే గమిలు ఎత్తున్నాడు, గమిలు ఎవరంటే ఇసుక ఎత్తున్నాడు, ఇసుక ఎవరంటే తాపి ఎత్తున్నాడు. ఇలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు వాళ్ళు. ఆడు బుర్ర పొత్తుకుని పక్క వెళ్ళిపోయాడు. వాళ్ళకి అర్థం కావట్లా, ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నారు. ఒక్కొక్కడికి ఒక భాష వచ్చేసింది. అన్ని రకాల భాషలన్నీ అక్కడ పెట్టేటప్పటికి వారికి ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లా. ఒక్క భాష, ప్రపంచం అంతా ఒకే భాష ఉంది. కానీ ఒక ప్రార్థన మందిరం కట్టడానికి ప్రారంభించిన నిమ్రోదు, ఆ ప్రార్థన మందిరం దేవుడికి కాదు, వాడు దేవుడు అవ్వాలని, మనిషి దేవుడు అవ్వాలని ప్రయత్నం చేసి ఎప్పుడైతే మందిరం కట్టడానికి ప్రారంభించాడో అక్కడ భాషలన్నీ తారుమారైపోయినాయి, వాళ్ళ మనసులన్నీ తారుమారైపోయినాయి, వాళ్ళ జీవితాలన్నీ తారుమారైపోయినాయి, వాళ్ళ హృదయాలన్నీ తారుమారైపోయినాయి, వాళ్ళ కుటుంబ వ్యవస్థలన్నీ తారుమారైపోయినాయి. మొత్తం కొలాప్స్ అయిపోయింది. చూసారా? ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి, దేవుడి యొక్క వాక్యాన్ని పక్కనెట్టి, దేవుని యొక్క ఆత్మను పక్కనెట్టి, నీవుగా ఏదైతే ప్రయత్నం చేయడానికి ప్రయత్నించావో నువ్వు ఖచ్చితంగా కొలాప్స్ అయిపోవడం గ్యారంటీ. ఏమన్నా అర్థం కూడా, మనిషి ఆత్మను పొందుకోకుండా, పరిశుద్ధాత్మను అతను ఆహ్వానించకుండా, తనకు తానుగానే ముందుకెళ్ళిపోవాలని ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరి జీవితం కొలాప్స్ అయిపోతుంది. తన ఆత్మలో గెలివి, అతను ఎంతైనా సంపాదించినవ్వండి, ఇన్ని కోట్లైనా సంపాదించిన, పాలరాత్రి బిల్డింగ్లు కట్టుకునేవ్వండి, అతని మనసులో మాత్రం సమాధానం ఉండదు. హల్లెలూయా. అతని ఆత్మలో మాత్రం సమాధానం ఉండదు. ఎందుకంటే అతను ఎంత ఎత్తులోకి వెళ్ళినా, ఎంత స్థితిలోకి వెళ్ళినా, ఎంత గడించినా కానీ అతని ఆత్మలో మాత్రం సమాధానం ఉండదు. మీరు కోటీశ్వర దగ్గరికి వెళ్ళి అడగండి. మొన్న మా యొక్క అంబానీ కొడుకు ఒక మాట అక్కడికి వెళ్ళి స్టేజ్ మీద ఒక ఫంక్షన్, పెద్ద ఫంక్షన్లో చెప్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఏడిసి ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసండి? అతనికి ఒక జబ్బు ఉంది, భయంకరమైన జబ్బు ఉంది. కొన్ని రోజులు అతను చచ్చిపోతాడని తెలిసి అతనికి పెళ్లి చేశాడు. చచ్చిపోతాడని తెలిసే పెళ్లి చేసుకున్నాను. అయితే అతనికి డాక్టర్లు కూడా నయం చేయలేని వ్యాధి ఉందండి. అతను అంబానీ కొడుకు, డాక్టర్లు కూడా నయం చేయలేని ఒక వ్యాధి ఉంది అతను. అయితే అతను ఉండి ఎడుతున్నాడు, నాకు ఎంత డబ్బు ఉన్నా, అనుభవించడానికి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా, ఎంత సిరి సంపదలు ఉన్నా, వైద్యం చేయడానికి వైద్యం ఖర్చు డబ్బులు కోట్ల నా దగ్గర మూలుగుతున్నా, బాగు చేసుకోలేని అంత జబ్బు నాలో ఉంది.
అంటే డబ్బు మనకి ఆరోగ్యం ఇవ్వదు, ఆస్తి పాస్తులు ఆరోగ్యాన్ని ఇవ్వవు మనకి. ఎంతున్నా నేను ఆరోగ్యం కాపాడుకోలేకపోతున్నాను, కొన్ని రోజుల్లో నేను ఖచ్చితంగా చచ్చిపోతాను. ఎంత సంపాదించిన మనిషికి మరణం తప్పదు అని ఏడుస్తూ 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 ఇక్కడ ఈ కొడుకు ఏడు చెప్తుంటే అక్కడ తండ్రి కూర్చుని ఏడు చేస్తున్నాడు. ఏ దేశానికి వాళ్ళు బిలియనర్స్ అంటారు, భారతదేశం బిలియనర్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళే. అలాంటి వాళ్ళు అంత సంపాదించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళకి మనసులో సమాధానం లేదు, శాంతి లేదు, ఎప్పుడు మరణం తడతదో తెలియదు. చూసారా, ఎన్ని సంపాదించినా వారికి వారి ముద్ర వేసుకుని నేను ఇది అని ఎంత చెప్పుకున్నా కడకర సమాధానం లేక ఒకనొక రోజు వాళ్ళు కన్ను మూయాల్సిందే. హల్లెలూయా. ఆ విషయం ఈ నిమ్రోద్ అనే భయంకరమైన క్రూరమైన వ్యక్తికి అర్థం కాలేదండి. సో దేవుడి మీద మొట్టమొదటిగా దాడి చేసినాడు ఎవరంటే నిమ్రోద్ అని. వాడికి వాడు మానవుడిగా దేవుడిగా స్థిరమైన పునాదేసి ప్రజలకు దేవుడు ఎవరంటే సూర్యుడని నేర్పించాడు. సూర్యుడిని నేర్పించడమే కాదు, సూర్యుడు శరీరధారి అవుతాడు, సూర్యుడు దేవుడు శరీరధారి అవుతాడు, దేవుడు భూమిపైకి వస్తాడు, ఆయన ఎవరో కాదు, దేవుడు శరీరధారి వచ్చిన వ్యక్తిని నేనే అని చెప్పుకున్నాడు. అంటే ఒకనొక రోజు శరీరధారి యేసుక్రీస్తు వస్తాడు, కానీ యేసుక్రీస్తు పాత్ర ముందుగానే ఒక నిమ్రోద్ వేసేసాడు. హల్లెలూయా. దాన్ని ఆ పాత్ర నెరవేర్చింది ఎవరంటే తన భార్య సెమిరామిస్. ఆ సెమిరామిస్ ఏం చేసిందంటే ఆ యొక్క భర్త కొడుకులు కొడుకు సెమిరామిస్ ఎవరంటే కూసు భార్య. సెమిరామిస్ ఎవరంటే కూసు భార్య. నిమ్రోద్కి ఏమవుతుందండి? ఏమన్నా ఇక్కడ ఉన్నారా? ఎగాల్సి ఇచ్చేస్తున్నారు ఎవరు? ఇక్కడే ఉన్నాడు. సెమిరామిస్ ఎవరంటే కూసు భార్య. కూసు భార్య నిమ్రోద్కి ఏమవుతుంది? పెళ్ళి అవుతుంది. అయితే కూసు చచ్చిపోయిన తర్వాత ఈ సెమిరామిస్ ఏం చేసింది తెలిసింది, కొడుకుని పెళ్లి చేసుకున్నాడు. ఈడేమో భూమి మీద పరాక్రమశాలిగా ఉన్నాడు. పరాక్రమశాలిగా ఉండి మొత్తం అంతా కూడా జయించేసి జయిశాడు, ప్రపంచ దేశాలను జయించేసాడు. నియంత అండి, ఒక నియంతగా ఉన్నాడు. అలెగ్జాండర్ చక్రవర్తి కంటే దారుణమైన వ్యక్తి అండి అతను. ప్రపంచం జయించేసి జయశీలుడుగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని ఇంకా ఆమె ఏం చేసిందంటే చాలా అందగాడు, చాలా బలమైన వాడు, చాలా బలిష్ఠుడు కనుక ఆమె కండలు చూసి ఆవు చూసి ఇవి చూసి ఏం చేసిందంటే భర్త పోతే పోయాడని చెప్పి ఈమె భర్తగా చేసేసుకుంది. ఈమె సెమిరామిస్ ఏం చేసిందంటే నిమ్రోద్ ద్వారా ప్రెగ్నెంట్ అయింది. నిమ్రోద్ ద్వారా ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు జనాలందరూ అడుగుతారు, ఏమని అడుగుతారంటే అసలు భర్త లేకుండా నువ్వు ప్రెగ్నెంట్ ఎలాగేమని అడుగుతారు. ఏమన్నా అర్థమవుతుందా? భర్త లేకుండా ప్రెగ్నెంట్ ఎలాగేమని సమాజం అంతా అడుగుతారు. ఈవిడేం చేసింది తెలుసండి, నాకు భర్త నేనేమో ఈ పాపం చేసి ఏం పాపం చేయలేదు, ఈవిడ మరేమో క్యారెక్టర్ ఎత్తేసింది అక్కడ. నేనేం పాపం చేయలేదు, సూర్యుడు నన్ను కమ్ముకున్నాడు. సూర్యుడు నన్ను కమ్ముకోవడం వల్ల నా భర్త చెప్పేవాడు సూర్యదేవుడు పుడతాడు, సూర్యదేవుడు పుడతాడు, శరీరధారి అవుతాడని. అయితే ఇప్పుడు నా భర్త ఎలా పుడతాడంటే సూర్యుడే నా గర్భాన్ని పుడతాడు. రాత్రి దూత నా కళ్ళకు వచ్చింది, నాతో చెప్పింది సూర్యుడు పుడతాడని. ఇప్పుడు సూర్యుడే నా గర్భంలో ధరించేసాడు. ఆయన పుట్టగానే తమ్మూజుని అట్టుకెళ్ళి ఆ యొక్క చెట్టు కింద పెట్టి సూర్యకిరణాలు పడేటట్లుగా పెట్టి ఆ తమ్మూజుని చెట్టు కింద పెట్టింది. అదే క్రిస్మస్ ట్రీ అండి. రోజు క్రిస్మస్ ట్రీ ఎలా వచ్చిందంటే చెట్టు కింద పెట్టింది, తమ్మూజుని అట్టుకెళ్ళి చెట్టు కింద పెట్టి అక్కడ సూర్యకిరణాలు పడేటట్టుగా ఉండి సూర్యుడే నా కొడుకుని పుట్టాడు కూడా. అంటే ఏం తప్పు చేయలేదు, సూర్యుడే నా గర్భాన్ని ధరించాడు, సూర్యుడు నన్ను కమ్ముకోవడం వల్ల పుట్టానని చెప్పేసి మరియమ్మ క్యారెక్టర్ ఎత్తేసింది. అక్కడ మరియమ్మ క్యారెక్టర్ ఎట్టి అక్కడ చెట్టు ఎట్టి ఆ చెట్టు పక్కన తమ్మూజును పెట్టింది. ఈ నిమ్రోద్ కొడుకు తమ్మూజు. ఈ తమ్మూజే తన భర్త అన్న సంగతి ప్రపంచానికి తెలియకుండా దాసి సూర్యుడిని కొడుకు పుట్టాడని చెప్పింది. ఎంత పచ్చి అబద్ధమో చూడండి. అంటే జరగబోయే కార్యాలన్నీ కూడా ముందు అక్కడ ఒక డ్రామా యాక్టింగ్ అక్కడ చేసేస్తుంది దెయ్యం. రాబోయే కాలంలో మరియమ్మ ఎలా వస్తా ఉందో, యేసుక్రీస్తు ఎలా వస్తా ఉన్నాడో, ఈ కథ అంతా కూడా ఒక డ్రామా యాక్టింగ్, ఒక చిత్రం అల్లేసి, ఒక నవల అల్లేసి, ఒక పురాణం అల్లేసి అక్కడ పెట్టేసింది దెయ్యం. ఎందుకంటే దేవుడు గ్రంథం రాసుకున్నాడు, జగత్పునాది వేయబడకముందు ఒక ప్రణాళిక రచించాడు. ఆ ప్రణాళిక పైపైన అన్ని చూసేసాడు సాతాను. పైపైన చిత్రం అంతా తెలుసు వాడికి. ఇదంతా కూడా రాబోయే కాలంలో దేవుడు ఎలా రాబోతున్నాడో,
భూమి మీదకి ఎలా వస్తాడు, ఎలా శరీరధారి అవుతాడు, మరి ఏమ గర్భంలో ఎలాగైనా గర్భం దాల్స్తాడు, ఇదంతా చరిత్ర అంతా కూడా పరలోకంలో లూసిఫర్ ఉన్న దేవత కాపీ కొట్టేశాడు. కాబట్టి భూమి మీదకి వచ్చి దాన్ని నిమ్రోజులు అమలు చేసేస్తున్నాడు. ఈ మరియమ్మకు రావాల్సిన ఘనత అంతా కూడా ఇక్కడ సెమిరామిస్ చేస్తుంది. యేసుక్రీస్తుకు రావాల్సిందంతా కూడా ఇక్కడ నిమ్రోజు చేస్తా ఉన్నాడు. అక్రమ సంబంధం పెట్టేసుకుని, శారీరక సంబంధం పెట్టేసుకుని దేవుడు గంట కట్టేసి, ఆ దేవుడు గంటేసి పుట్టినవాడే తమ్మూసు. ఈ తమ్మూసు, సెమిరామిసు, కూషు, ఈ యొక్క నిమ్రోజు ముగ్గురి యొక్క త్రిత్వాన్ని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. నక్షత్రాలు ఎవరంటే తమ్మూజు అయి ఉన్నాడు, సూర్యుడు ఎవరంటే నిమ్రోజు అయి ఉన్నాడు, ఇప్పుడు చంద్రుడు ఎవరంటే ఈ యొక్క సెమిరామిస్ అయి ఉన్నాడు. ఏమండి, ఆకాశంలో కుటుంబం ఉంది. ఆకాశ కుటుంబం ఎవరు? ఆకాశ కుటుంబం చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు. అదొక కుటుంబం. అంటే భార్యాభర్తలు, సూర్యుడు, చంద్రుడు భార్యాభర్తలు, వారి పిల్లలేమో నక్షత్రాలు. అది ఆకాశ కుటుంబం. ఇప్పుడు ఆకాశ కుటుంబమే భూమి మీదకి వచ్చి ఇప్పుడు పాపులారిటీ అవుతుంది అని అబ్రహాంలో జరగవలసిన ఆ యొక్క జీవన విధానాన్ని దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఆకాశ నక్షత్రాల వల్ల నీ కుటుంబాన్ని చేస్తానని చేశాడండి. చాలా కొంచెం లోపలికి వెళ్తున్నాను. మరి మీరు కొంచెం వెనకపోతే జాగ్రత్తగా దాటిపోతారు. నీకు పట్టుకుంటేనే అర్థమవుతుంది. నువ్వు సబ్సిడీ చెప్తున్నాను మీకు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ కుటుంబం ఎలా ఉంటుందంటే ఆకాశ నక్షత్రాలా ఉంటారు. ఇప్పుడు ఆకాశ నక్షత్రాలు శరీరం ధరించాలి, సూర్యుడు శరీరం ధరించాలి, చంద్రుడు శరీరం ధరించాలి, భూమికి రావాలి. ఆకాశంలో ఉన్న కుటుంబం శరీరధారులుగా, మనుషులుగా భూమికి రావాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చట్టం, దేవుని యొక్క విధానం. గొర్రెపిల్ల జీవ గ్రంథం ఏమిటంటే ఆకాశ నక్షత్రాలుగా ఉన్న మనుషులు, ఆత్మ సంబంధమైన వ్యక్తులు శరీరధారులుగా భూమికి రావాలి. ఒకనొక రోజు వస్తారు. ఏమైనా వింటున్నారా? ఆ నక్షత్రాలు శరీరం ధరించి భూమికి రావాలి, చంద్రుడు భూమికి రావాలి, సూర్యుడు భూమికి రావాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు ఎవరంటే శరీరం ధరించిన సూర్యుడు నిమ్రోద్ అయి ఉన్నాడు, శరీరం ధరించిన చంద్రుడు సెమిరామిస్ అయి ఉన్నది, శరీరం ధరించిన నక్షత్రాలు ఈ నిమ్రోద్కి, సెమిరామిస్ కి పుట్టిన తమ్మూస్ అయి ఉన్నాడు. ఈ తమ్మూస్ ఫ్యామిలీయే మొత్తం అందరూ కూడా ఆకాశ నక్షత్రాలు అన్నమాట. ఇప్పుడు తమ్మూజులో నుంచి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆకాశ నక్షత్రాలు అయి ఉన్నారు. సూర్యుడు నిమ్రోద్ అయి ఉన్నాడు, చంద్రుడేమో సెమిరామిస్ అయి ఉంది. ఇప్పుడు వీళ్ళు ఆ ఆకాశ కుటుంబాన్ని, ఆకాశ నక్షత్రాల యొక్క కుటుంబాన్ని భూమి మీదకి తీసుకురావాలి. కాబట్టి ఇప్పుడు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నక్షత్రాలు దేవుళ్ళే, సూర్యుడు దేవుడే, చంద్రుడు దేవుడే, శరీరం ధరించిన మనుషులే. హల్లెలూయా. ఒక నక్షత్రం పుట్టింది అనుకోండి, అరే నువ్వు పుట్టావు కాబట్టి, నువ్వు దేవుడు కాబట్టి నీకు ఒక వాహనం ఇస్తున్నాను. నీకు వాహనం ఏంటో తెలుసా? ఎలక. ఎలక మీద ఎక్కెళ్ళిపో. నువ్వు ఇంకో నక్షత్రం పుట్టింది, ఇంకో నక్షత్రం పుట్టిన తర్వాత నీకు వాహనం ఒకటి ఇస్తున్నాను. నీకు వాహనం ఏంటో తెలుసా? పంది. ఎక్కెళ్ళిపో. నీకో వాహనం ఇస్తున్నాను, సింహాంచి. ఎక్కెళ్ళిపో. నీకో వాహనం ఇస్తున్నాను, తోడేలు. ఎక్కెళ్ళిపో. నీకో వాహనం ఇస్తున్నాను, సింహం, పులి. ఎక్కెళ్ళిపో. ఇలా ఒక్కొక్క జంతువుని ఒక్కొక్క నక్షత్రాన్ని ఇచ్చేసి, అందుకే మనకు నక్షత్రాలు కనపడతాయి. పడిపో నక్షత్రాలు జంతువుల మీద కూర్చి ఒక్కొక్క చోట ఒక్కొక్క జంతువు ఉంటుంది. ఏది ఎలక దేవుడే, పిల్లి దేవుడే, కుక్క దేవుడే, నక్క దేవుడే, పంది దేవుడే, పులి దేవుడే, ఆవు దేవుడే, అందరూ దేవుళ్ళే. అందరూ దేవుళ్ళే. ఎందుకంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒకటి ఇచ్చేవాడు వాహనం. ఒక్కొక్క నక్షత్రానికి ఒక వాహనం ఇస్తున్నాడు. ఒక వాహనం ఇస్తుంటే ఈ యొక్క పని, ఈ యొక్క దైవానికి ఈవిడు దేవుడే, దేవుడికి కింద ఉన్న ఆవిడే దేవుడే. హల్లెలూయా. మొత్తం అందరూ కూడా ఇప్పుడు ఇంకో నక్షత్రం నీకేం పాత్ర అంటే నువ్వు పాడి పంటలకు దేవుడు, నువ్వు దేవుడు, నువ్వు బంగారానికి దేవుడు, నువ్వు దేవుడు, నువ్వు రాగికి దేవుడు, నువ్వు దేవుడు, నువ్వు కర్రకు దేవుడు, నువ్వు దేవుడు. అన్ని మొత్తం భూమి మీద ప్రతి దానికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క పని చేస్తున్నాడు. ఒక్కో నక్షత్రానికి ఒక పనిముట్టు. నీకేంటి శుక్తి? నువ్వు శుక్తికి దేవుడు, నువ్వు బంగారానికి దేవుడు, నువ్వు రాగికి దేవుడు, నువ్వు కాంక్రీట్కి దేవుడు. నువ్వు ప్రెగ్నెంట్ కావాలా? గర్భధారణ ఇచ్చే దేవుడు ఉన్నాడు, పాడి పంటలు ఇచ్చే దేవుడు ఉన్నాడు, బంగారం ఇచ్చే దేవుడు ఉన్నాడు, వజ్రం ఇచ్చే దేవుడు ఉన్నాడు, వాయుదేవుడు ఉన్నాడు, అగ్నిదేవుడు ఉన్నాడు, గాలి దేవుడు ఉన్నాడు. అంటే అన్నిటికీ దేవుడే. ప్రతి దానికి ఒక దేవుడు. ఎవరు? పడిపోయిన దూతలు.
ఇవన్నీ కూడా ఇప్పుడు ఆకాశ నక్షత్రాలు ఏం చేస్తున్నాయంటే ఈ పడిపోయిన నక్షత్రాలన్నీ కూడా ఒక్కొక్కడు ఒక్కో స్థానం ధరించి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు నిమ్రోల నుంచి వచ్చిన ప్రతి కుటుంబం, ప్రతి కుమారుడు కూడా దేవుడే. ఒక్కొక్కడు ఒక దేవుడు, ఒక్కొక్క కుమారుడు ఒక దేవత. ఇప్పుడు ఇదే బబులోని యొక్క మెసొపొటేమియా యొక్క సామ్రాజ్యమై ఉన్నది. బాబేల్ సామ్రాజ్యమై ఉంది, బబులోన్ సామ్రాజ్యమై ఉంది. ఇది మెసొపొటేమియా సామ్రాజ్యం. ఇది ఈ సామ్రాజ్యాన్ని అంతా కట్టుకుని, బాబేల్ సామ్రాజ్యాన్ని అంతా కట్టి వాడు ప్రపంచానంతటికి కూడా వాడే దేవుడిగా మొత్తం అంతా కూడా త్రిత్వాన్ని వాడు క్రియేట్ చేశాడు. ఈ త్రిత్వం ఎవరంటే ఇప్పుడు ఈ త్రిత్వం త్రియేకుడు. ఈ త్రిత్వం అని ఎలా క్రియేట్ చేశాడంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు త్రిత్వమై ఉన్నాయి. అంటే సూర్యుడేమో నిమ్రోదు పెద్ద దేవుడు, చంద్రుడేమో సెమిరామిసు చిన్న దేవుడు, పరిశుద్ధాత్మేమో ఈ యొక్క త్రిత్వం నక్షత్రాలు అయి ఉన్నాయి, సంగమై ఉన్నది. హల్లెలూయా. ఇలాగ ఒక త్రిత్వాన్ని కట్టి ప్రపంచానికి పంపిణీ చేసి వీడు ప్రపంచాన్ని ఏలుబడి చేశాడు. హల్లెలూయా. అయితే ఈ సూర్యుడి కంటే చంద్రుడి కంటే నక్షత్రాల కంటే బలమైంది ఎవరంటే చంద్రుడు. ఏమన్నా వింటున్నారా? వింటున్నారు కదండి. ఇంట్లోని భర్త కంటే పిల్లల కంటే బలమైన వాళ్ళు ఎవరంటే స్త్రీలే. వాళ్ళ మాట నగ్గారు, వాళ్ళ మాట ముందు. సెమిరామిస్ ఎలా తయారైపోయిందంటే ఆకాశ రాణిగా మారిపోయింది. ఆకాశ రాణి ఎవరండి? సెమిరామిస్ అన్నమాట. ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే రాబోయే కాలంలో సంఘము ఆకాశరాణిగా మారిపోతా ఉంది. అసలు నిజమైన ఆకాశరాణి ఎవరంటే గొర్రెపిల్ల యొక్క భార్య, యేసుక్రీస్తు యొక్క భార్య. గొర్రెపిల్ల యొక్క భార్య ఆకాశరాణి. కానీ ఈమె ఆకాశరాణిగా అవతారం ఎత్తేసింది. సెమిరామిస్ ఆకాశరాణిగా అవతారం ఎత్తేసి ఇప్పుడు ఈమె ప్రపంచాన్ని శాసించే స్థితికి వెళ్ళిపోయింది. ఈ ఆకాశరాణినే ఏమంటారంటే అష్టార్తి దేవత అంటారు. హెబ్రూలు ఏమంటారంటే ఈ ఆకాశరాణిని అష్టార్తి దేవత అంటారు. ఈ యొక్క సూర్యుని ఏమో బయలుదేవుడు అంటారు. ఈ బయలు అష్టార్తీలు ఏం చేశారంటే శరీరదారులు అయ్యారు. వాళ్ళే సెమిరామిస్ తర్వాత ఎవరో చెప్తున్నారు నిమ్రోదు. ఇప్పుడు సెమిరామిస్ నిమ్రోదేమో భూమి మీద ఉన్న మనుషులు, ఆకాశంలో ఉన్న దేవుళ్ళేమో బయలుదేవుడు, అష్టార్తి దేవుడు. అష్టార్తి అనగా చంద్రుడు, బయలు అనగా సూర్యుడు. వీళ్ళు శరీరధారి అయి భూమి మీదకి వచ్చిన మానవ దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే సెమిరామిసు, నిమ్రోదు. వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధంలో పుట్టిన వాడే తమ్మూసు. ఇప్పుడు ఈ త్రిత్వం, ఈ త్రియేకత్వం భూమి మీదకి రావాలి. ఈ తమ్మూసు ఏం చేశాడంటే తమ్మూసు చచ్చిపోయాడు, నిమ్రోదు చచ్చిపోయాడు. ఇప్పుడు సెమిరామిస్ ఒక్కతో మిగిలిపోయింది. కొంతకాలం అయిన తర్వాత కొడుకు చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేసిందంటే ఒక కథ అల్లింది, మీకు ఒక పురాణం అల్లింది. ఆ పురాణం ఏంటంటే ఒక పురాణం అల్లింది. ఇప్పుడు ఆ సెమిరామిస్, ఆ అష్టార్తి దేవత భూమి మీదకి వచ్చి ఆమె పాతాళంలోకి వెళ్ళి చచ్చిపోయిన ఆ యొక్క తమ్మూసుని మరలా పైకి తీసుకురావడానికి శక్తి కలిగి ఉంది అని ఒక పురాణం రాసుకుంది. అంటే ఆమె భూమి మీద ఆకాశంలో నుంచి భూమి మీదకి రావడానికి ఎంతకాలం పడుతుందంటే 40 రోజులు పడుతుంది. ఆకాశంలో నుంచి భూమి మీదకి రావడానికి పాతాళంలోకి వెళ్ళి ఆ పాతాళంలో నుంచి ఆ పైకి తమ్మూసుని పైకి తీసుకురావడానికి ఎంత టైం పడుతుందంటే 40 రోజులు పడుతుంది. 40 రోజుల కాలంలో ఈమె ఆకాశం నుంచి వచ్చి భూమి కిందకి వెళ్ళి భూమిలో నుంచి తమ్మూసుని బయటకు తీసుకురావాలి. ఇది 40 రోజుల యొక్క కాలం. అందుకని ఇదంతా కూడా బాబేలు సామ్రాజ్యం యొక్క కథ పురాణమై ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా క్రైస్తవంలో చొరబడి ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమో నిమ్రోదు, ఆ మరియమ్మ ఏమో అక్కడ ఎవరున్నారు సెమిరామిసు, ఇప్పుడు తమ్మూసేమో
పరిశుద్ధాత్మ అయింది. ఇప్పుడు ఇతను చచ్చిపోతాడు, చచ్చిపోయిన తర్వాత పాతాళంలోకి వెళ్తాడు, 40 రోజుల తర్వాత పైకి వస్తాడు. ఇదంతా ప్రాసెస్ అంతా కూడా బబులోను సామ్రాజ్యం అంతటికి కూడా కలిపి ఉన్నది. కాబట్టి దాన్ని భూమి మీదకి వెలికి తీసుకురావడానికి క్రైస్తవ మతం కలిపేయడానికి 325వ శతాబ్దంలో కాన్స్టాంట్ అనే రాజు ఏం చేశాడంటే వాళ్ళ కథలకు తగినట్లుగా పురాణాలన్నింటికి తగినట్లుగా చక్కగా క్రైస్తవం ఏర్పడింది. కాబట్టి అట్టుకొచ్చి 40 రోజులేమో దీనికి పెట్టేశాడు. యేసుక్రీస్తునేమో తమ్మూసుకేమో యేసుక్రీస్తుని పెట్టేశాడు, మరియమ్మకేమో శిబిరమనిసి పెట్టేశాడు. చక్కగా కథ అంతా అల్లేశాడు. ఈ కథ అంతా ప్రజలకు తెలియదు కదా. మేము యేసుక్రీస్తు పునరుద్ధారణనే చేస్తున్నాము, ఈస్టరే చేస్తున్నాము, 40 రోజులు శ్రమలే చేస్తున్నాము, మేము దేవుణ్ణే ఆరాధిస్తున్నాము. నువ్వు కథలన్నీ చెప్తే మేము ఆ దేవుడిని ఎందుకు ఆరాధిస్తాం, ఆ నిమ్రోని ఎందుకు ఆరాధిస్తాం, ఆ శిబిరామనిసిని ఎందుకు ఆరాధిస్తాం, అష్టార్థ దేవుడిని ఎందుకు ఆరాధిస్తాం, ఆ బయలు దేవుడిని ఎందుకు ఆరాధిస్తాం? 40 రోజులు అంటే యేసుక్రీస్తు కోసం ఏడ్చేది అంతే తప్ప మేము దేవుడి కోసం ఎడుతున్నాం తప్ప శిబిరామిస్ కోసం కాదు, అష్టార్థ దేవత కోసం కాదు, బయలు దేవత కోసం కాదని కబుర్లు చెప్తున్నారు ఈరోజు యాజకులు, పాస్టర్లు. కానీ వాస్తవంగా జరిగింది ఏంటంటే ఆ 40 రోజుల యొక్క చరిత్ర, ఆ 40 రోజుల యొక్క పుట్టు పూర్వత్వాలన్నీ కూడా ఆ అష్టార్థ క్రియేట్ చేసిన పాతాళంలోకి వెళ్ళి తమ్మూచుతుని తీసుకొచ్చిన 40 రోజుల యొక్క పక్షము ఆ గడియ ఈ గడియ. అందుకే ఏసుకేలు 8 అధ్యాయం ఉంటది. ఆ యొక్క ఉత్తర ద్వారం దగ్గర ఆ యొక్క దేవుని యొక్క బలిపీఠానికి వాళ్ళు నడుగు బాగా నెట్టి వాళ్ళు అక్కడికి వచ్చిన తమ్మూజు కోసం ఏడుస్తున్నారంట. ఏడిసేది ఎవరి కోసం అండి? ఎవరి కోసం ఏడ్చేదని? తమ్మూజు కోసం. వీళ్ళేమో పెద్ద బతుకూరలు అయిపోయి యేసుక్రీస్తు కోసం ఏడు చేస్తున్నాం. నా దేవా సిలువలో సాగింది యాత్ర అంటున్నారు. ఎవరికి జరిగింది యాత్ర? తమ్మూజు జరిగింది యాత్ర. వీళ్ళకి యాత్ర కలవలో జరిగిందంట. చూడండి ఎంత భయంకరమైన నాటకం ఈరోజు క్రైస్తవులు ఎంత భయంకరమైన నటిస్తున్నారంటే, ఎంత భయంకరమైన నటన నేర్చుకున్నారంటే, సినిమాల్లో కూడా అంత బాగా నటించిన నటినటులు ఉండరు. అంత బాగా ఈరోజు జనులు నటిస్తున్నారు. భక్తి నాటకం ఎంత నాటకం నటిస్తున్నారంటే వాళ్ళే పెద్ద పవిత్రులుగా, వాళ్ళే పెద్ద భక్తిపరులుగా నటిస్తున్నారు ఈరోజు. ఆచారాలతో, సంప్రదాయాలతో, సిద్ధాంతాలతో. హల్లెలూయా. అరే బాబు ఇది బైబిల్ కాదు, ఇది సత్యం కాదు, ఇది అబద్ధము, ఇది వాక్యం కాదని చెప్తే పట్టించుకునే ఒక క్రైస్తవుడు కూడా లేడు ఈరోజు. ఆలోచించాడు ఈరోజు అసలు వాస్తవం ఏంటి అని గ్రహించడానికి ఏ మాత్రం కూడా ఆలోచించాడు. మా పెద్దలు పూర్వులు చేశారు, మా పెద్దలు చేశారు, మా పితరులు చేశారు, మా తల్లిదండ్రులు చేశారు, మేము అది చేస్తాం. ఇదే విధానం పితరుల పారంపర్యం మీరు చేసే ఆచారాలు నాకు వాయింటికి వస్తున్నాయని చెప్పి యేసుక్రీస్తు అంటున్నాడు. మీరు నాకు వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు, మీ పెదవులతో ఆరాధిస్తున్నారు. నిజమైన ఆరాధన కాదని, సిలువలో ఏడ్చేది, భస్మపు దూరం చేసేది, ఆ మట్ల దూరం చేసేది, ఆ ఈస్టర్ చేసేది ప్రభు గారు ఉన్నారు. వీళ్ళు అష్టార్థకి బయలుకి వాడు ప్రపంచ పురాణం రాసి ఇప్పుడు వరకు కూడా ప్రపంచాన్ని నడిపించింది ఎవరంటే నిమ్రోదు, శిబిరామిస్, తమ్మూజు కలిపి ప్రపంచాన్ని నడిపిస్తున్నారు ఈరోజు. ఏ మతంలోకి వెళ్ళినా, ఏ కులంలోకి వెళ్ళినా, ఏ దాంట్లోకి వెళ్ళినా ప్రతి ఒక్క దాంట్లో మీకు అది కనపడుతుంది. మతాలు వేరవచ్చు, మనుషులు వేరవచ్చు, కులాలు వేరవచ్చు, దేశాలు వేరవచ్చు, ఆచరించే పద్ధతి మాత్రం ఒకటే ఉన్నది. ఒకటే పద్ధతి ఆచరిస్తూ ఉన్నారు, ఒకటే విధానం చేస్తూ ఉన్నారు. పేర్లు ఉన్నాం, బొమ్మలు వేరు, పేర్లు వేరు, కానీ విధానం ఒకటే. విధానం ఒకటండి. ఆరాధించేది సూర్యుడికి, నువ్వు ఆరాధించేది చంద్రుడికి. సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించే కాలం ఇది. హల్లెలూయా. అయితే ఈరోజు చాలా జాగ్రత్తగా మీరు విషయాన్ని పట్టుకోవాలి. కొన్ని విషయాలు నేను జాగ్రత్తగా చెప్పి నేను ముగిస్తాను. రోజు ముందుగా అయిపోతుంది టైము. జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇప్పుడు మనం లోకస్వార్తకు వెళ్ళిపోతాం. జాగ్రత్తగా మీరు గమనించండి. దయచేసి ఉపవాస దినాల్లో మీరు పాల్గొంటారేమో ఎంత మాత్రం కూడా పాల్గొకండి. సిలువ శ్రమ ధ్యానాల్లో మీరు పాల్గొంటారేమో ఎంత అసలు పాల్గొనకుండా ప్రయత్నం చేయండి. పాల్గొన్నారంటే ఆ శ్రమ, ఆ సిలువ శ్రమ అంతా కూడా మీ మీద పడిపోతుంది. మీరు అనుభవించాలి. యేసుక్రీస్తుగా సిలువ వేసి మిమ్మల్ని చేస్తారు. మిమ్మల్ని మీరే చేసుకుంటారు. సిలువ అంత భయంకరమైంది. హల్లెలూయా. చూడండి.